హలో ఆల్, వెల్కమ్ టు నవ్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెరుగు వంకాయ చేసుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి కావాల్సిన పదార్థాలు: ఈరోజు మనం పెరుగు వంకాయ చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, 1 కప్పు పెరుగు, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చిలికలు, 1 రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. మనం ముందుగా వంకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, 4 ఘాట్లు. ఇలా 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, అలా ఘాట్లు పెట్టుకొని. చూసారు కదా, వంకాయలని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సరే కదా, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి, కట్ చేసుకున్న వంకాయలు. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో పెరుగు వేసుకోవాలి. పెరుగుని ఇలా చిలుకాలి. ఈ విధంగా చిలుక్కున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి ఇంకా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకొని ఇది కూడా మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 1 కప్ వాటర్.
ఇది కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. తీసుకొని చూసారా వంకాయలు, చూసారా మెత్తబడిపోయాయి వంకాయలు. ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న పెరుగు వేసుకోవాలి. ఇందులో వేసేసుకొని చిన్న మంట మీద దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. మూత పెట్టుకొని సిమ్లోని కుక్ చేసుకోండి. చూసారా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఉడికిపోయింది. చూసారా, చూడండి. సరే కలుపుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే. పెరుగు వంకాయ కర్రీ రెడీ. ఎంత బాగా వచ్చిందో